అత్తయ్య? ఇవాళ కాకపోతే ఏంటత్తయ్య పరిస్థితి? ఆగే సమస్య ఉండదక్షరా. అవుననుకోండి, మామూలుగానే దాని కళ్ళు నెత్తినుంటాయి. ఇప్పుడు వాళ్ళంతా కళ్ళు చేసుకుని గమనిస్తుంటుందేమోనని. దానికంత సీన్ లేదక్షరా. ఏంటి నవ్వుతున్నా? ఏం లేదత్తయ్య, మీరు అంత సీన్ లేదని మాట్లాడుతుంటేను. అంటే మీరనొచ్చు నేను అనకూడదనా? ఏదో పిల్లలకి చిన్నప్పుడే పెళ్లి చేయబట్టి అమ్మమ్మని నాన్నమ్మని అయ్యాను గాని లేకపోతేనా? ఎందుకంత నవ్వొస్తుంది నీకు? లేదత్తయ్య, నిజంగా మీరిలా సరదాగా మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది. అవునక్షరా, అసలు శ్రీరామ్ పెళ్లే చేసుకోనని మొండికేస్తే తన జీవితం ఏమైపోతుందోనని చాలా బెంగపడ్డాను. తీరా ఒప్పుకున్న తర్వాత ఈ రేఖ చేసిన గొడవకి నాకు చిరాకొచ్చి మళ్ళీ ఎక్కడ వద్దంటాడోనని చాలా చిరాకు పడ్డాను. లేదత్తయ్య, శ్రీరామ్ నందిని ప్రేమించాడు. మనకి చెప్పడానికి మొహమాట పడ్డాడంతే. నేను అంతే అనుకున్నాను, కానీ ఎందుకో కాదు అనిపించింది. అయిపోయింది అక్షర. ఎందుకు? ముహూర్తానికి ఇంకా బోలె టైం ఉంది కదా. అలా అని తీరిగ్గా కూర్చుంటే దాని ఇంటర్వ్యూ అయిపోయిందనుకో మళ్ళీ కథ మొదటికి వస్తుంది. మొదటికి రావడం కాదు, కథ అయిపోతుంది. అబ్బబ్బబ్బా, ఎందుకు కంగారు పడుతున్నారు? అన్ని సవ్యంగా జరుగుతాయి. మీడియా వాళ్ళు ముహూర్తం అయ్యాక గాని వెళ్లరు. అలా అయితే ఓకే. కానీ అదంతసేపు కూర్చుంటుందంటారా అత్తయ్య? పవర్ కూర్చోబెడుతుంది అక్షర. దానికి ఎమ్మెల్యే అవ్వాలని పిచ్చి కదా. ఏంటి మరీ మురిసిపోతూ చెప్తున్నారు? వెళ్ళి అక్కడే పక్కనే కూర్చోలేకపోయారా? అయ్యో, పదండి, పంతులు గారు వచ్చే టైం అయింది. రా. చిన్ని, నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మా. జగదీశ్వరమ్మ కోడలు అయ్యో. అవునండి, కానీ పాపం వాళ్ళు నా వల్ల మనశ్శాంతి లేకుండా ఉంటున్నారని నాకు చాలా బాధగా ఉంది. అదేం లేదు చిన్ని, నువ్వు ఇలాంటివన్నీ మనసులో పెట్టుకోవద్దు. సంతోషంగా ఉండు. ఎలా ఉండమంటారండి? మీ అమ్మాయి అలా ఉండనిస్తుందా చెప్పండి? దాని సంగతి మర్చిపో చిన్ని. అదంతే, అదో టైప్ మనిషి. ఆవిడ సంగతి వదిలేండి. మరి రాజేశ్వరి అత్తగారు దాన్నంత గుడ్డిగా వెనకేసుకొస్తారెందుకు? అదా ఏం లేదు చిన్ని, ఆవిడకేమీ రాదు, ఏమీ తెలీదు. జగదీశ్వరమ్మ ఆవిడ భరింతూ వస్తుంది. ఆవిడేమో ఇంటి మొత్తాన్ని అలాడెత్తుంది. ఎంతైనా తోటికోడలు కదా, కొంత అసూయ ఉంటదంటే. ఏం అసూయో ఏమో. చేతనైతే జగదీశ్వరి మేడంని ఎదిరించమని చెప్పండి. ఆయనే ఉంటే బోడిగుండు ఎందుకని ఆవిడికి జగదీశ్వరిని ఎదిరించే గుండుండొద్దు. సర్లే అమ్మా, ఇవన్నీ పట్టించుకోవద్దు. నువ్వు ఎప్పుడు ఇలాగే అనుకుగా ఉండాలి. అప్పుడు వాళ్ళు నిన్ను ఎత్తున పెట్టుకుని చూసుకుంటారు. సరేనా చిన్ని? అలాగే రేపో మాపో ఈశ్వర్ వస్తాడు. ఆడికి నువ్వంటే పంచి ప్రాణాలు. ఇంకా సాంబ్రాణి కాలేదా అండి? అయిపోయింది అయిపోయింది. నమస్కారం అమ్మా. నమస్కారం అండి, కూర్చోండి. చెంచు, అమ్మా, పంతులు గారు వచ్చేసారు, వెళ్ళి వాళ్ళని తీసుకురా. సరేనమ్మా. ఏంటి విశాలాక్షి, ఆశీర్వాదాలు కూడా అయిపోతున్నాయి. ముహూర్తానికి ఇంకా అరగంటే టైం ఉంది. చేస్తాను మేడం, ఎలాగైనా ఆపుతాను. నాకు కావాల్సింది పనికి మళ్ళీ మాటలు కావు, నా పని అయ్యే మాటలు కావాలి. ఆహా, కొత్త దంపతులు. మేడం, ఈ కొత్త దంపతుల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి, మీకు టికెట్ గ్యారంటీ. రై, అర్థం పర్థం లేకుండా మాట్లాడుకో. కొత్త దంపతుల్ని ఆశీర్వదిస్తేనే ఎమ్మెల్యేలు అయిపోతే ఇక లక్కీ క్యాండిడేట్ కూడా టికెట్ కోసం ఢిల్లీ తిరగడు, కళ్యాణ మండపాల చుట్టూ తిరుగుతాడు.
అమ్మా నందిని, సురేఖ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ఇదేంటి నా దగ్గర ఆశీర్వాదం తీసుకోమంటోంది? ఆహా, చెల్లెల్ని మనసారా దీవిస్తున్న సురేఖ. మీరు కవర్ చేయండి. నువ్వు రాసుకోమ్మా. ఈ శోభనం జరుగుతుందని ఇంటర్వ్యూలో పడి నేను పట్టించుకోనని అనుకుంటున్నారు కదూ? దీన్ని నేను ఆశీర్వదించడం ఏంటి? దీని జీవితం నాశనం కావాలి. అమ్మా ఆ? ఆశీర్వదించమ్మా. ఆ, ఆహా. మనస్ఫూర్తిగా ఆశీర్వదించమన్నారుగా, అందుకే మనసులోనే ఆశీర్వదించాను. లేవే గుంటూరు. పిల్లా పాపలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండండి. అదిగో అక్క కూడా వచ్చేసింది. వెళ్ళి అక్క దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ముహూర్తానికి టైం దగ్గర పడుతుంది. పంతులు గారు, మీరు ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. రానందిని. రేయ్, నువ్వు పదా. వెళ్ళు. మేడం, మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం మేడం. ష్యూర్ ష్యూర్. అమ్మా మరి నేను వెళ్ళొస్తాను. మంచిది పంతులు గారు. బాబు, మీ ఇంటర్వ్యూని ఏమైనా డిస్టర్బ్ చేసిందో సారీ. ఇక మీ పని మీరు కానివ్వండి. వస్తాను బాబు. నమస్కారం అండి. వెళ్ళండి. మంచిదమ్మా. మేడం రెడీనా? ఛ, ఈ విశాలక్షి ఏం చేస్తుందో ఏంటో. అవును, ఇంటర్వ్యూ రేపు పెట్టుకోవడానికి కుదరదా? సారీ మేడం, ఇవాళ రాత్రికి ఎడిట్ చేసి మా సార్ చూపించమన్నారు మేడం. ఓ, జస్ట్ 1 అవర్లో అయిపోతుంది మేడం. ఆ గంట చాలరా బాబు నేను ఓడిపోవడానికి. సరే సరే పదండి. ఈ మేడం ఎవ్వరూ చెప్పిన పనులన్నీ చెప్పి చావగొడుతోంది. అబ్బా, అయ్యో దేవుడా, ఇప్పుడేం చెయ్యాలి? ఈ మేడం ఎవ్వరూ చెప్పని పనులన్నీ చెప్తుంది, చంపుతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలరా భగవంతుడా? అయ్యో, ఏంటండి ఇక్కడ తెచ్చాడుతున్నారు? ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లమా? నాకా? భలేవారే, నేను ఇంత ఆనందంగా ఉంటే ప్రాబ్లం ప్రాబ్లం అంటారేంటి మేడం? ఏమో, మిమ్మల్ని చూస్తే అలా అనిపించట్లేదు. ఏదో పెద్ద టెన్షన్లో ఉన్నట్టుగా ఉంది. అబ్బే, మీ అంచనా తప్పు. అలా అనిపించింది అన్నాను. ఏమనుకోకండి. అబ్బే, ఏం లేదండి, మీరెళ్ళండి. ఉమ్, ఆ. అమ్మయ్యా, నా దరిద్రం ఏంటో, ఎలాంటి ఫీలింగ్స్ అయినా నా మొహంలో కనపడిపోతాయి. ఇప్పుడు ఏం చేసాపాలి? ఆవిడేమో పెద్ద ఫోజులు ఇస్తూ ఇంటర్వ్యూలు ఇస్తుంది కింద. భగవంతుడా, ఎలాగైనా చేసి ఆపై తండ్రి. యుగాంతం అంటారే, అదేదో ఇప్పుడే వచ్చేలా చెయ్యి. అందరం పోతాం, పీడ వదిలిపోతుంది. అయ్యో, ఎస్, ఇదే మంచి అవకాశం. బయట నుంచి తాళం పెట్టేస్తా. ఇంత గోలలో వీళ్ళు తలుపు కొట్టినా వినిపించదు. పైగా నందిని సెల్ కూడా తీసుకెళ్లలేదు.
ఇప్పుడు ఈ టైంలో ఈయన ఫోన్ చేశాడేంటి? లిఫ్ట్ చేయకపోతే కోపం వస్తుంది. చెప్పు మూర్తి. అయిపోయింది, రేపు కలుస్తా. ఏం లేదు, చిన్న పనిలో ఉన్నా, మళ్ళీ చేస్తానే. అమ్మయ్యా, తొందరగానే వదిలేడు. అమ్మయ్యా, అదే ఇప్పుడు ఎవ్వరూ ఏం చేయలేరు. ముహూర్తం దాటుతుంది కాబట్టి శోభనం ఆగిపోతుంది, నా పని పూర్తవుతుంది. రేఖా మేడం నోరు మూస్తుంది. అది మేడం, మీకు అధికారం ఇస్తే ఏం చేస్తారు? ప్రజల కళ్ళల్లో కారం కొట్టి గొప్ప దండవుతా. అవునే, నా పట్ల మమకారం వాళ్ళ కళ్ళల్లో కనిపించేలాగా వాళ్ళకి సేవ చేస్తాను. వాళ్ళు నన్ను గొప్ప దాన్ని చేస్తారు. సూపర్ మేడం, సూపర్. సూపర్ మేడం, సూపర్. మీకు ఏ మంత్రి పదవి అంటే ఇష్టం? రెవెన్యూ శాఖ. రెవెన్యూ శాఖ ఎందుకు? డబ్బులు బాగా మిగులుతాయి కదా. మీరలా చెప్తే సీట్ ఎవరు కదా మేడం? డబ్బులు మిగిలేది నాకు కదయ్యా, ప్రజలకంటున్నాను. ఎదవ ప్రశ్నలు వీడు. ఓహో, అలాగా. వరకట్నాన్ని నిషేధించేలా మీరు బిల్లు తీసుకురావచ్చు కదా. నువ్వు హోటల్కి వెళ్ళి తిని బిల్లు కట్టకుండా వస్తే ఏం చేస్తారు? పిచ్చకొట్టుడు కొడతారు. మరి బతికినంత కాలం తిండి బట్ట పెట్టి పోషిస్తే కనీసం కొంత డబ్బైనా ఇవ్వకపోతే ఎలా చెప్పు? కానీ ఇదేంటి మేడం, మొత్తం రివర్స్ లో మాట్లాడుతున్నారు. ఇలా చాలా మంది ఆలోచిస్తారు అని చెప్తున్నాను, అది తప్పంటున్నాను అంతే. గుడ్ 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 మేడం, గుడ్. ఈ విశాలాక్షి ఏది, ఏం చేస్తుందో, పైన ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మేడం, మీరు గెలిస్తే మీ యొక్క నియోజకవర్గానికి ఏం చేస్తారు? మెసేజ్. మెసేజా? ఏం మెసేజ్? సారీ, ప్రజలకు కాదయ్యా, నాకేదో మెసేజ్ వచ్చింది, చూస్తాను. ఓకే మేడం. Excuse me? మేడం, పని అయిపోయింది. నందిని గది లాక్ చేశాను. విశాలాక్షి. గుడ్. ఇక హ్యాపీగా టెన్షన్ లేకుండా మనం ఎంతసేపు అయినా ఇంటర్వ్యూ ఇవ్వచ్చు. అడగండి 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 అడగండి. వాట్సాప్. ఈ సీట్లు, ఎలక్షన్లు, ఈ గోలంతా లేకుండా డైరెక్ట్ గా ఎమ్మెల్యే పోస్ట్ ఇస్తే ఎంత బాగుంటుందో. ఏయ్, ఏంటే ముసుగేసుకుని వెళ్తున్నావు? నీ పోకడ చూడలేక. ఇప్పుడేం చూసావే, రేపు గెలిచాక చూడు. చూడలేక గుండాగి నువ్వు నీ యూనిట్ గఫా. గఫా లేదు, గఫా లేవే, పోవే. అమ్మయ్యా, అది ఆడపల్లం చూడలేదు, చూసుంటే కొంప ములిగేది. అమ్మో. చెంచు, ఏంటిది, చీర కాల్సింది? ఎలిగించలేదమ్మా, ఏం కాదు, అమ్ముడు చేద్దామని ఇలా అట్టుకొచ్చాను. ఇలా తెచ్చినా గాని అది చూచేసింది.
చూసిందా ఏమంది చెంచు పొలం చూడకుండా పట్టుకోవాలి అమ్మా ఏదో ఒకటి చెప్పి తీసుకొస్తే అంతే వెళ్ళి చేయండి శ్రీరామ్ నందిని ఏది? రెడీ అవుతుంది అనుకుంటా అమ్మా. అదేంటి బాబు ముహూర్తం దగ్గర పడుతుంటేని అవును శ్రీరామ్, తొందరగా రమ్మని చెప్పు. అది సరేగానమ్మా, మేడం ఏంటి ఫుల్ జోష్లో ఇంటర్వ్యూలు ఇస్తుంది? ఒకవేళ నిజంగానే ఎమ్మెల్యే అయితే మన పరిస్థితి ఏంటి? అది తర్వాత ఆలోచిద్దాం గానీ ముందు నందిని రమ్మని చెప్పు. అసలు పట్టుకో వెళ్ళి చూస్తారమ్మా ఉండండి త్వరగా తీసుకురా. ఓకే మేడం, స్టార్ట్ చేస్తాను. మీకు ఇష్టమైన ప్రదేశం? ప్యారిస్ అని చెప్తాననుకున్నారు కదా? కాదు, రాష్ట్రంలో ఉన్న మురికి వాడలన్నీ నాకు ఇష్టమైన ప్రదేశాలే. అంటే మీరు గెలిస్తే మురికి వాడల్ని బాగు చేయరన్నమాట. అదేంటి? అంతే కదా మేడం. ఇష్టమైన ఎవరైనా వదులుకుంటారా చెప్పండి? నో 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 నో, నువ్వు నా స్టేట్మెంట్ ని తప్పుగా అర్థం చేసుకున్నావు. మురికి వాడల్ని బాగు చేయడానికి అవంటే ఇష్టమని చెప్తున్నాను. రవీంద్ర ఒక్క నిమిషం, క్యారియన్. మర్యాదగా చెప్పు, నందిని ఎక్కడ దాచావు? థ్యాంక్స్ టు విశాలాక్షి. ఏయ్, నీకేమైనా మెంటలా? నాకేం తెలుసు? రవీంద్ర, ఇక ఇంటర్వ్యూ చాలు, ఆపేయండి. అదేంటి? ఇవాళ రాత్రి అధిష్టానం నా ఇంటర్వ్యూ చూస్తుందంట. ఆహా, మీరు కానివ్వండి. నువ్వు ఒక్కసారి ఇలా వస్తావా? ఎక్కడికి రమ్మంటున్నాను కదా. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్. ఏంటి? ఏయ్, నిజం చెప్పు, నందిని ఏం చేసావు? చూడు బేఫే, నేను ఇక్కడ నుంచి అంగుళం కూడా కదలలేదు. ఏం చేస్తాను, ఎలా చేస్తాను చెప్పు? దానికి విరక్తి కలిగి వెళ్ళిపోయి ఉంటుంది. ఏ కొంపలోనూ గిన్నెలు తోముకుంటూ ఉంటుంది. వెళ్ళి ఎత్తుకోపో. అవతల నాకు ఇంటర్వ్యూ ఉంది. సారీ, కొంచెం లేట్ అయింది. స్టార్ట్ చేద్దామా? యా షూర్. ఎమ్మెల్యే అయ్యాక మీరు చేసే మొట్టమొదటి పని ఏంటి? నేను కొట్టలేను అనుకున్న వారిని అధికారంతో ఈడ్చి కొట్టడం. గెలిచినప్పుడు సంగతిలే బాబు, మీరు కానివ్వండి. ఇక చాలు ఇంటర్వ్యూ. మొత్తానికి థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సార్కి చూపించి ఆయన ఏమంటారో నాకు చెప్పండి. ఓకే? ఓకే మేడం. ఓకే మేడం. గుడ్ నైట్. ఇదిగో మిస్టర్ రాయ్. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, వెళ్ళొస్తాం. ఓకే మేడం, ఉంటాం మేడం. యా యా. శోభను ఎలా ఆపుతావో నేను చూస్తాను.